విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద 5 నిమిషాల ఆలస్యంగా వచ్చిన అనుమతిస్తారు. పరీక్ష ఉదయం 9:30 ప్రారంభం కానుండగా ఉదయం 9:35 వరకు పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులు అనుమతిస్తారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో ఆయా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో 24 గంటల పాటు పనిచేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. పరీక్ష విధులు నిర్వహించే సిబ్బంది తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డును ధరించాలి. అయితే విద్యార్థులతో పాటు సిబ్బంది పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్, ఎలక్ట్రికల్ వస్తువులను తీసుకెళ్లకూడదు. విద్యార్థులు ఏమైనా ఇబ్బందులు ఉంటే తనను సంప్రదించాలని డిఈఓ కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇక పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏడాది 5.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇవాళ ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీన ముఖ్యనున్నాయి. ఇక పరీక్ష కేంద్రాల్లోని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యంతో పాటు ఫ్యాన్లు, లైట్లు, ఇతర సౌకర్యాలు కల్పించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తారు? పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? వరుణ్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలవబోతున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ పరీక్ష 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 232 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు దీనికి సంబంధించి 45,414 మంది విద్యార్థులు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయబోతున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు ముందుగానే పరీక్షా సెంటర్లకు రావాలని వారి ఏదైతే రూల్ నెంబర్ కేటాయించిన గదులను వెతుకొని కూర్చోవాలంటూ కూడా అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి ఒక నిమిషం నిబంధన ఏదైతే ఉందో అది ఎత్తేసినట్టు కూడా పరీక్షా కేంద్రాల దగ్గర భారీ ఎత్తున పోలీసు భద్రత అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే ఎస్ఎస్సి కేంద్రాలు, పరీక్ష రాసే కేంద్రాల వద్ద 100 మీటర్ల వరకు 144వ సెక్షన్ విధించినట్టు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 5 నిమిషాల వరకు కూడా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు రావచ్చంటూ 5 నిమిషాలు కొంత లేట్ గా వచ్చినా కూడా పరీక్ష అనుమతిస్తామంటూ కూడా అధికారులు చెప్పారు. అయితే పరీక్ష రాసే సెంటర్ల దగ్గర తాగునీటు మరి ఇతర ఏర్పాట్లు చేసినట్టు కూడా విద్యార్థులు చరవాణులు, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ధరించరాదంటూ స్కూల్ కు సంబంధించిన డ్రెస్ కూడా వేసుకురావద్దంటూ సివిల్ డ్రెస్సులనే రావాలంటూ కూడా పక్కా నిబంధనలు అయితే పెట్టినట్టు ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ కూడా సీసీ ఫుటేజ్ నీడలో ఈ ఎగ్జామ్ జరగబోతున్నట్టు అందరూ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఎప్పటికప్పుడు విద్యార్థులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సెంటర్ల వద్ద ఏర్పాట్లు చేయాలంటూ కూడా చెప్పారు. విద్యార్థులు కూడా ముందుగానే పరీక్షా సెంటర్లకు చేరుకోవాలంటూ కూడా దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ ఏదైతే ఆర్ఎం శ్రీదేవి గారు కూడా ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. దీనికి సంబంధించి ఏదైతే గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుపోవాలంటూ, అయితే జెంట్స్ కు సంబంధించి బాలులకు సంబంధించి తమ హాల్ టికెట్లు కానీ, రూట్ పాస్ కానీ, ఫ్రీ స్టూడెంట్ బస్ పాస్ లో కూడా ఏదైనా ఒక దాన్ని కండక్టర్ చూపిస్తే ఈ విద్యార్థి ఏదైతే సెంటర్ల వద్దనే బస్సులు డ్రాప్ చేసే సదుపాయం ఏర్పాటు చేసినట్టు కూడా ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు స్పెషల్ గా అరేంజ్ చేసినట్టు కూడా ఆర్ఎం శ్రీదేవి తెలిపినటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోవైపు అధికారులు కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయి అయితే ఏర్పాట్లు చేశారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఆహ్లాదకర వాతావరణంలో ఈ పరీక్షలు జరిగేలా అధికారులు ఏర్పాట్లు అయితే చేశారు వారు. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్. మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అయిన నేను శ్రీదేవి. మేము 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, మన 18th మార్చి నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా మన రాష్ట్రంలో 10వ తరగతి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల బస్సులతో ఉచిత ప్రయాణాన్ని అనుమతిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి శ్రీదేవి తెలిపారు. అయితే 10వ తరగతి రాసే బాలికలు ఒరిజినల్ ఆధార్ కార్డును కండక్టర్కు చూపించి 0 టికెట్ తీసుకోవాలని, బాలురు మాత్రం తమ హాల్ టికెట్, రూట్ పాసు, ఫ్రీ స్టూడెంట్ బస్ పాసులతో ఏదైనా ఒకదానిని కండక్టర్కు చూపించి తమ గమ్యస్థానాల నుంచి పరీక్షలు రాసే బస్టాండ్ వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని పరీక్షలు రాసే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎం తెలిపారు. రీజనల్ మేనేజర్ అయిన నేను శ్రీదేవి. మేము 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, మన 18th మార్చి నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా మన రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. మరి ఈ పరీక్షలకి అపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళకి మన 0 టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఛార్జీ ఉండదు. వాళ్ళు మాత్రం వాళ్ళ వెంట వాళ్ళ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా తీసుకొని రావాలి పరీక్షకి అటెండ్ అయ్యేటప్పుడు. అలాగే మరి ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ హాల్ టికెట్తో పాటు ఏదైనా కన్సెషన్ బస్ పాస్ కానీ, రూట్ పాస్ కానీ ఉంటే అది కూడా చూపించినట్లయితే వాళ్ళని కూడా వాళ్ళ యొక్క ఇంటి నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ వరకు కూడా మన బస్సులో ఫ్రీగా అలౌ చేయడం జరుగుతుంది పరీక్ష రోజున. ఒకవేళ వాళ్ళకి ఏ కన్సెషన్ బస్ పాస్ లేదు, రూట్ పాస్ లేదు అనుకుంటే హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళకి నార్మల్ ఫేర్ వసూలు చేయడం జరుగుతుంది. మరి విద్యార్థులందరూ కూడా ఇవి తప్పనిసరిగా నోట్ చేసుకొని వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వారి యొక్క హాల్ టికెట్స్, అలాగే వారి యొక్క కన్సెషన్ కానీ, రూట్ పాస్ కానీ వారి వెంట పెట్టుకొని మరి సమయానికి పరీక్షా హాల్కి, ఎగ్జామినేషన్ సెంటర్కి చేరి మంచిగా పరీక్షలు రాస్తారని మేము ఆర్టీసీ తరపున వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే మనకి ఇచ్చిన సెంటర్స్ అన్నీ చూసుకుంటే మన బస్సెస్ దాదాపుగా చాలా ఉన్నాయి. షెడ్యూల్ బస్సెస్ అన్నీ కూడా ఆపరేట్ చేయడం జరుగుతాయి. ఏ బస్సు కూడా